ప్రభుత్వం చేపట్టిన బియ్యం ధరలు స్థిరీకరణలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో 41 చోట్ల బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు. వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన రైస్ కౌంటర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మేఘా స్వరూప్ మాట్లాడుతూ ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ తదితర రకాల బియ్యం కిలో 52, రా బియ్యం బీపీటీ కిలో 50 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైస్ కార్డు కుటుంబానికి నెలకు 26 కిలోల వరకు కొనుగోలు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆధారంగా అమ్మకాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒకేసారి గరిష్టంగా 10 కిలోలు కొనుగోలు చేయవచ్చని, 3 దఫాల్లో నెలకు ఒక కార్డు ద్వారా 26 కిలోల వరకు తీసుకునే వెసులుబాటు కల్పించినట్లు వివరించారు. జిల్లాలోని 8 రైతు బజార్లు, 33 రైస్ మిల్లర్లు, అవుట్లెట్ల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నాణ్యమైన సూపర్ ఫైన్ స్టీమ్ బియ్యం విక్రయిస్తామని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీఓ ఆర్ శివరాముడు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి పార్వతి, సహాయ సంచాలకులు ఎం సునీల్ వినయ్, ఏఎస్ఓ ఎం నాగాంజనేయులు, సిఎస్డిటి నాగలక్ష్మి, రైతులు తదితరులు పాల్గొన్నారు.